4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే నాగేశ్వర్ గారు. శాసనసభలో వైసీపీ సభ్యులు లేకపోయినా శాసన మండలిలో మాత్రం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది సార్. నిన్న మండలిలో రాజధాని అంశం మీద చర్చ జరిగింది. అమరావతిని శ్మశానమని 5 ఏళ్ళు ఇక్కడి నుంచి పాలన చేశారు కదా అంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తితే తాత్కాలిక నిర్మాణాలు చేసి గొప్పగా చెప్పుకుంటే ఎలా అంటూ బొత్స కౌంటర్ ఇచ్చిన పరిస్థితి సార్. అండ్ ఈ 3 రాజధానులకు సంబంధించి పార్టీలో చర్చించి చెబుతాం అంటూ ఉన్నారు బొత్స. ఒకసారి బొత్స బయట మేము చెప్పాం కదండి, మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసి మేము చెప్తాము. 3 రాజధానులకి స్టాండ్ అయ్యారు, కానీ ఇప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, డిసైడ్ అవుతాము అంటూ ఉన్నారు సార్ బొత్స. అంటే వాళ్ళు 3 రాజధానుల విషయంలో వైసీపీ వెనక్కి తగ్గింది అనుకోవాలి. అంటే వెనక్కి తగ్గని తప్పనిసరి పరిస్థితి కదా. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి రాజధాని నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. ఇంకా 5 ఏళ్లలో ఈసారి గత టర్మ్లో జరిగిన పొరపాటు జరగకుండా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతున్నట్టు కూడా ఉంది. గత టర్మ్లో చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే తాత్కాలిక నిర్మాణాలతోనే సరిపెట్టుకున్నారు. అవి కనీసం ఒక్కటంటే ఒక్కటి ఐకానిక్ టవర్ కట్టి ఉంటే అసలు అమరావతి నుంచి రాజధాని మార్పు 3 రాజధానుల ముచ్చటే వచ్చేది కాదు. కానీ 5 ఏళ్ల పాటు గ్రాఫిక్స్ చూపెడుతూ డిజైన్లు క్రియేట్ చేస్తూ మధ్యలో రాజమౌళితో డిజైన్లు, ఇలా సింగపూర్ డిజైన్లని ఆ ప్రాసెస్ అంతా 5 ఏళ్ళు నడిచింది. ఒక ప్రభుత్వం అధికారం ఉండేది 5 ఏళ్లకు. అది ఏదైనా 5 ఏళ్లలోనే జరగాలి, సబ్స్టాన్షియల్గా జరగాలి. ఇప్పుడు తెలంగాణ సెక్రటరియట్ అంత అద్భుతమైన సెక్రటరియట్ కేసీఆర్ ప్రభుత్వం 6 నెలల్లో నిర్మించింది, 7 ఏళ్ళలో నిర్మించింది. మరి 5 ఏళ్లలో కూడా అంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఒక సెక్రటరియట్ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారు? హైదరాబాద్లో తెలంగాణ సెక్రటరియట్ కన్నా గొప్పగా ఏం కడతారు? రేపు పర్మనెంట్ సెక్రటరియట్ చూస్తాం కదా, ఇంతకన్నా బ్రహ్మాండంగా ఉంటుందో అవసరమా? ఇంతకన్నా పార్లమెంటు కొత్త భవనాలే 1 ఇయర్లు అయిపోయాయి కదా. అందువల్ల కారణాలు ఏదైనా లాస్ట్ టర్మ్లో చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే 5 ఏళ్ల పాటు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలతోనే సరిపుచ్చారు. దాని ఫలితం కూడా అనుభవించారు. ఎందుకంటే మీకు ఎలక్షన్స్లో మంగళగిరి నుంచి లోకేష్ ఓడిపోయాడు 19లో, తాటికొండ నుంచి టీడీపీ ఓడిపోయింది. రాజధాని ప్రాంతంలో ఉన్న సీట్లన్నీ టీడీపీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోతారు ప్రజలు, ఎందుకు తీర్పు చెప్తారు లేకపోతే? సో ఆ అనుభవం నుంచి ఈసారి తెలుగుదేశం నేర్చుకుంటున్నట్టు కనబడుతోంది. అందువల్ల ఈ నిర్మాణాలని 5 ఏళ్లలో పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. 5 years ఇస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ అండి. ఒక సెక్రటరీ బిల్డింగ్, అసెంబ్లీ బిల్డింగు, ఒక హైకోర్టు బిల్డింగ్ కట్టడానికి 5 ఏళ్ల కన్నా ఎక్కువ అవసరమా? పెద్ద పెద్ద పార్లమెంట్ సెంట్రల్ విస్టా ప్రాజెక్టే కట్టేశారు కదా. అందులో ఇవాళ ఉన్న ఆధునిక టెక్నాలజీతో అసలు చాలా చిన్న విషయం అది. ఇక మొత్తం అమరావతి ఒక రాజధానిగా, ఒక వరల్డ్ క్లాస్ సిటీగా అది ఒక్క రోజులో పూర్తి కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇప్పుడు హైదరాబాద్ 400 ఏళ్ళలో ఎవాల్వ్ అయింది తప్ప రాత్రి హైదరాబాద్ ఎవాల్వ్ కాలేదు. అందువల్ల అమరావతిలో రాజధానికి అవసరమైన పాలన, శాసన, న్యాయ, ఈ 3టికి అవసరమైన భవనాలు అయితే కష్టం కాదు. ఆ భవనాలను ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పూర్తి చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నారు అని చెప్పారు. బహుశా ఈ ప్రాసెస్ ఇప్పుడు ఎందుకు అధికారులకు వచ్చి 1 year కూడా కాలేదు కదా, మరి టెండర్లు పిలిచేస్తున్నారు కదా. ఇదే పని 5 ఏళ్ళ ఫస్ట్ టైంలో చేసి ఉంటే అయిపోయేది కదా. చేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం వచ్చింది. ఆ రోజున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏంటి, అమరావతిని ప్రాజెక్ట్ అలాగే తీసుకెళ్తే అల్టిమేట్గా క్రెడిట్ చంద్రబాబు నాయుడికే వస్తుంది. లేదని వదిలేస్తే ఆయన నష్టం అనుభవించాడు. అందువల్ల అమరావతిని చంద్రబాబు నాయుడు పెట్ ప్రాజెక్టుగా, పేటెంటెడ్ ప్రాజెక్టుగా టీడీపీ ప్రమోట్ చేయడంతో వైసీపీ దాన్ని తిరస్కరించింది. కానీ జగన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఒక నాయకుడి పైన కోపంతో అమరావతిని తిరస్కరించడం చేసిన మిస్టేక్. 3 రాజధానులు అసాధ్యమని తెలిసి కూడా 3 రాజధానులు అంటే లీగల్గా సాధ్యమా అసాధ్యమా పక్క పెట్టండి, ప్రాక్టికల్గా అది అవసరమా అనేది ఒక ఇంపార్టెంట్ కదా. నేను అంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పాను, సౌత్ ఆఫ్రికా లాంటి దేశమే 3 రాజధానులు ఉన్న దేశమే వెనక్కి వస్తుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా 3 రాజధానులు పెట్టుకొని రాజ్యం వెళ్ళదు.
అందువల్ల ఇది పెద్ద పొరపాటు జగన్ చేశాడు. ఆ పొరపాటు అనుభవించాడు కూడా. ఎందుకంటే విశాఖలో ఓడిపోయాడు, కర్నూలు ఓడిపోయాడు. మీరు విచిత్రం చూడండి, ప్రజల తీర్పు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అనే అంశమే పట్టుకుని ఎన్నికలకు వెళ్తే ప్రజలు అమరావతి గడ్డపైన టీడీపీని మంగళగిరిలో ఓడించారు, తాటికొండలో ఓడించారు. 3 రాజధానుల ఎజెండాతో జగన్ వెళ్తే వైజాగ్లో ఓడించారు, కర్నూలులో ఓడించారు. ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. సో అందువల్ల ఇప్పుడు వైసీపీకి ఇంకో మార్గం లేదు. ఇప్పుడు ఇంకా 3 రాజధానులు పట్టుకుంటే జనం చీకొడతారు అని చెప్పి 3 రాజధానుల విధానం మార్చుకున్నామంటే రాజకీయంగా అపహాస్యం పాలవుతారు. అందువల్ల ఏమీ చేయలేని పరిస్థితుల్లో అప్పుడు అట్లన్నాం, ఇప్పుడు ఇట్లన్నామని. రాజధాని అనేది ఆషామాషిగా రోజుకో మాట మార్చుకునే విధానం కాదు కదా. మీరు 2014లో ఇదే అమరావతికి జగన్ మద్దతు ఇచ్చాడు. అసెంబ్లీ సాక్షిగా 20,000 ఎకరాలు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా కొన్ని వేల ఎకరాలు కావాలని మాట్లాడారు. అమరావతికి మా పూర్తి మద్దతు అన్నారు. తర్వాత మళ్ళీ మాట మార్చారు. ఎన్నిసార్లు మారుస్తారు ఒక విధానం? ఒక కీలకమైన రాజధాని అనే అంశం పైన రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్టమైన వైఖరి లేదు. అప్పుడున్న పరిస్థితుల్లో 3 రాజధానులు ఉన్నాం. ఇప్పుడు పార్టీలో చర్చించి ఇంకెప్పుడు చెప్తారు? పార్టీలు చర్చ ఎలక్షన్లు అయిపోయి 1 ఇయర్ దగ్గర 1 ఇయర్ అవుతుంది, ఇంకా చర్చించుకుంటూ కూర్చుంటారా? అందువల్ల వైసీపీ సెల్ఫ్ గోల్ 3 రాజధానుల విషయంలో, అమరావతి విషయంలో సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఇప్పుడు ఆ సెల్ఫ్ గోల్ నుంచి బయటపడలేక ఏమీ అర్థం కాని ఒక దుస్థితిలో వైసీపీ ఉంది. చేసిన మిస్టేక్ పొలిటికల్గా యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ కావాలి. అది ఆ రకమైన పొలిటికల్ మెచ్యూరిటీని ప్రదర్శించాలి. అది మేము కరెక్టే, పొరపాటు చేసాం. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు మీద కోపాన్ని అమరావతి పైన తీర్చారు. తెలుగుదేశం పార్టీ పైన కోపాన్ని ప్రజలపైన తీర్స్తే ఎట్లా? ఒక రాజకీయ పార్టీ అనేది అధికారాల్లో మారుతూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టాడు. తర్వాత అధికారులకు రాజశేఖర్ దాన్ని కూలగొట్టలే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజావేదిక కడితే అది అక్రమ నిర్మాణం అని జగన్ కూలగొట్టాడు. మరి పోనీ కృష్ణా తీరాన ఉన్న ఏ ఒక్క అక్రమ నిర్మాణాన్ని ముట్టుకున్నాడా అంటే ముట్టుకోలేదు. అంటే కేవలం చంద్రబాబు నాయుడు కట్టాడు, చంద్రబాబు నాయుడు అక్కడ మీటింగ్ పెట్టాడు అన్న కోపంతో కూలగొడితే ఎట్లా? ఇంత వ్యక్తిగత కసితో రాజకీయాలు చేయకూడదు. రాజకీయాలు ప్రజల దుఃఖం వాళ్ళు చేయాలి. మీకు అందుకే ఉదాహరణ చెప్పింది. ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, ఇవి ముఖ్యమంత్రులు మారలేదు విజన్. ఏ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆ ముఖ్యమంత్రి. కొన్ని ఇప్పుడు సెక్రటరియట్ బిల్డింగ్ ఉంది, కేసీఆర్ కట్టించాడు, రేవంత్ రెడ్డి కూలగొట్టలే కదా, అలా పోయి పాలన చేసుకుంటున్నాడు కదా. ఇప్పుడు కేసీఆర్ కట్టాడు కదా, నేను దీన్ని కూలగొడతా అని చెప్పి కూలగొట్టలే. ప్రగతి భవన్ కేసీఆర్ కట్టాడు, దానిపైన 5 ఏళ్ళకు పైగా రాజకీయం జరిగింది. చివరికి ఏం చేశారు? రేవంత్ రెడ్డి కూలగొట్టలే కదా. ఆ ప్రగతి భవన్ను బట్టి విక్రమార్కకు, సీతక్కకు నివాస గృహాలుగా ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. సో అలాగే ప్రజా దర్బార్లకు ఉపయోగించుకుంటోంది. అందువల్ల ఒక రాజకీయ పార్టీకి ప్రజలపైన కోపం ఉండకూడదు. రాజకీయపరమైనటువంటి కోపాలు ఉండొచ్చు, రాగదేశాలు ఉండొచ్చు. రాజకీయపరమైన రాగదేశాలు ప్రజలపైన తీర్చుకోకూడదు. ఇప్పుడు అమరావతి పైన కోపం, చంద్రబాబు నాయుడు పైన కోపం అమరావతి పైన తీర్చుకుంటే నష్టపోయింది ప్రజలు కదా. ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అలా ప్రాజెక్టు మీరు అమరావతి మధ్యలో ఆపి, విశాఖలో మళ్ళీ 1000 కోట్లు ఖర్చు పెట్టి, విశాఖలో ఒక రాజధాని, అమరావతిలో రాజధాని, కర్నూలులో రాజధాని, అసలు ఎవరైనా చెప్పినా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. మీరు అది ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. కానీ ఒకటే ఒక్క పాయింట్ ఏంటంటే అది చంద్రబాబు నాయుడు పెట్ ప్రాజెక్ట్. ఎస్, తెలుగుదేశం పార్టీ పొరపాటే చేయొచ్చు. వాస్తవంగా రాజధానిని ఒక రాజకీయ పార్టీ సింబాల్గా వాడకూడదు. రాజధాని అనేది ప్రజలందరిది, ఈ పార్టీ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు. అన్ఫార్చునేట్లీ మన దేశంలో రాజకీయాలు అలా లేవు. ఇప్పుడు మాది సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కూడా అది మోడీ ప్రాజెక్టుగానే నడిపారు. దాంతో మీకు కానీ ప్రతిపక్షాలు మాకు దాన్ని మేము వాడమని అనలే. ఎక్కడ సెంట్రల్ విస్టా అవసరమా అన్నారు, కొత్త పార్లమెంట్ అవసరమా అని చర్చలు జరిగినాయి తప్ప ఎవరు కూడా మేము అధికారంలోకి వస్తే దాన్ని కూలగొడతామనో, దాన్ని మేము ఆడ మళ్ళీ ఇంకొకన కట్టుకుంటామని అనలేదు కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే జగన్ చేసింది చంద్రబాబు ముట్టుకోడు, చంద్రబాబు చేసింది జగన్ ముట్టుకోడు అంటే ఎట్లా? ఎవరు ఎలా అధికారం, పోలవరం ఉంది అలాగే పరిస్థితి. ఒకరు స్టార్ట్ చేస్తే ఇంకోరు దాన్ని క్లోజ్ చేయాలి అని అంటే ఎట్లా సాధ్యమైతే పోలవరం క్లోజ్ చేస్తారా? ఎవరు వచ్చినా నడపాల్సిందే కదా. సో అందువల్ల రాజకీయ పార్టీల్లో ఒక విఘ్నత ఉండాలి. ప్రజల దృక్కోణం నుంచి పాలన సాగించాలి. మీ రాజకీయాలు ఏమన్నా ఉండి పోనీ దాన్ని 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయి కనుక మేము చేయలేదని వాదించారు. మరి 3 రాజధానులు అయితే 3 లక్షల కోట్లు అవుతాయి కదా. 1,00,000 కోట్లు ఏమన్నా సింపుల్గా అమరావతిని ఓకే చంద్రబాబు నాయుడులాగా గ్రాండ్గా పెట్టకు, 3 భవనాలు కట్టు, అది ఆ 3 భవనాలకు కేంద్రమే డబ్బులు ఇస్తుంది. భవనాలు కట్టు, ప్రాసెస్లో అమరావతి డెవలప్ అయ్యేది. దాన్ని గందరగోళం చేసి అక్కడ
పేదలకు భూములు ఇస్తామని చెప్పి దాన్ని ఒక కులంతో లింక్ చేసి నానా బీభత్సం చేశారు కదా. ఇవాళ అనుభవిస్తున్నారంటే అందుకే అంటారు చేసిన కర్మల ఫలితం అనుభవించక తప్పదు అని. సో అమరావతి విషయంలో చేయకూడని తప్పులన్నీ జగన్ ప్రభుత్వం చేసింది. కసంతా చంద్రబాబు నాయుడు పైన, తెలుగుదేశం పైన. మీరు అది 29 గ్రామాలను అది పలానా కులానికి చెందిన వారు, ఒక గ్రామంలో ఒకటే కులం ఉంటారా అండి? అందులో పేదలు ఉంటారా? అన్ని కులాల వాళ్ళు ఉంటారు. లేదు తెలుగుదేశం వాళ్ళు భూములు కొన్నారు అక్కడ. సో ఇలా అసలు ఏ కారణాలే విచిత్రమైన భూములు కొంటే ఆ భూముల్ని ఆపండి, ఆ కొనుగోలును రద్దు చేయండి, మీకు ప్రభుత్వ అధికారం ఉంది కదా, ఇన్సైడర్ ట్రేడింగ్ అనుకుంటే ఆ భూములకు కొనుగోలు ఆపండి. కానీ రాజధాని ఆపడం ఎందుకు? పోనీ అది ఆపారు. పోనీ విజయవాడ రాజధానిగానో నడిపించనుంటారు. విజయవాడ చారిత్రాత్మక నగరం కదా, అది చేయకుండా ఒక చోట విశాఖ మేలో వస్తా, ఉగాదికి వస్తా, డిసెంబర్కి వస్తా, జనవరికి వస్తా, ఇదే గోల 5 ఏళ్ళు ఎప్పుడు వస్తాను అక్కడ విశాఖ నుంచే పాలన సాగిస్తా, నేనే విశాఖకు వస్తున్నా, మీరు విశాఖకు రండి అని ముహూర్తాల మీద ముహూర్తాలు పెట్టి ఎన్ని ముహూర్తాలు మార్చారు, ఇంత గందరగోళం చేసుకున్నారు కనుక ఇవాళ 11 సీట్ల పరిమితం అయ్యారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని జరిగిన పొరపాటు అర్థం చేసుకొని ఎస్ అమరావతి రాజధాని మేము కట్టుబడి ఉన్నాం, మాది పొలిటికల్లీ మిస్టేక్, లెట్స్ మూవ్ ఆన్ అనే స్టాండ్ తీసుకోగలగాలి. అది చాలా ధైర్యం ఉండాలి రాజకీయ నాయకత్వానికి. ఆ ధైర్యం లేక ఇంకా ఆ రోజున్న పరిస్థితుల్లో 3 రాజధానులు అన్నాం, ఈ రోజున్న పరిస్థితుల్లో 1 రాజధాని అంటాం, మళ్ళీ రేపున్న పరిస్థితుల్లో 4 రాజధానులు అంటాం, ఎల్లుండున్న పరిస్థితుల్లో 2 రాజధానులు అంటాం. ఇట్లా మారుతుందండి పరిస్థితుల్లో మారడం ఏంటి? సో ఎప్పుడైనా ఇప్పుడైనా రాజధాని పైన మీ వైఖరి ఏంటి ఇప్పుడైనా చెప్పండి. ఎస్ అమరావతి ఒక్కటే రాజధాని ఉన్న కరెక్ట్ కాదు, 3 రాజధానులు కరెక్ట్ అని చెప్పండి ధైర్యంగా. ప్రజలు మంచో చెడో నిర్ణయించుకుంటారు కదా. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి సార్. కూటమికే జైజేలు పలికారు అంటూ కూటమి నేతలు చెప్తుంటే మాస్టర్ స్ట్రోక్ కూటమికే అంటూ వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఈనాడులో వచ్చిన వార్త సార్, ఎవరు గెలిచినా ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కూడా కూటమి గెలిచినట్టే అంటూ ఉన్నారు సార్ కూటమి నేతలు. అదే వార్త ఈనాడులో కూడా వచ్చింది. సో ఇద్దరిలో ఎవరు గెలిచినా కూటమి గెలిచినట్టేనా? అసలు ఎక్కడైనా అలా ఉంటుందా? ఇద్దరు అభ్యర్థులకు కూటమి మద్దతు అంటే కూటమి విడిపోయింది అని డైరెక్ట్గా చెప్పుకోలేక అంగీకరిస్తున్నారు. ఆ స్టేట్మెంట్ ఎవరిది? పల్లా శ్రీనివాస్ అండ్ అచ్చెన్నాయుడు. ఏంటి విషయం? ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో శ్రీనివాసులు నాయుడు, ఈయన మాజీ ఎమ్మెల్సీ, నాకు కూడా శాసన మండలిలో కొలిక్. సో ఆయన అప్పుడు కూడా గెలిచాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా. ఆయన పిఆర్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయనకు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ్ ఆపస్ మద్దతు ఇచ్చింది నాకు తెలిసినంత వరకు. సో శ్రీనివాసులు నాయుడు ఆపస్ మద్దతు ఇచ్చిందంటే బీజేపీ మద్దతు ఇచ్చినట్లు లెక్క. సో బీజేపీ మద్దతు ఇచ్చిందని ఇప్పుడు కూటమి నేత ఎవరు గెలిచినా కూటమి గెలిచిందని చెప్పడం ద్వారా క్లియర్గా మెసేజ్ ఒప్పుకున్నట్టే కదా. ఇక రఘువర్మ ఏపీటీఎఫ్ నాయకుడు. ఏపీటీఎఫ్ అనేది లెఫ్ట్ ఆర్గనైజేషన్. సో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, మరి వారికి టీడీపీకి ఏంటి సంబంధము? సో ఏపీటీఎఫ్ ఈజ్ తెలుగుదేశం పార్టీ అనుబంధ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఉంది కదా, మరి ఆ సంఘానికి తరఫున అభ్యర్థి పోటీ చేయకపోవడం ఏంటి? రఘువర్మకు మద్దతు ఇచ్చారు కూటమి, టీడీపీ, జనసేన. అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో కూటమి నిట్ట నిలువున చీలిపోయింది, వాస్తవం అది. సో టీడీపీ, జనసేన, ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ఇస్తే బీజేపీ దాని అనుబంధంగా ఉండే ఉపాధ్యాయ సంఘాలు శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ఇచ్చారు. దాన్ని ఎలా సమాధానం పరచుకోవాలో అర్థం కాక ఇప్పుడు కూటమి ఎవరు గెలిచినా కూటమి గెలిచినట్టు అంటారు. ఎట్లా గెలుస్తారు ఎవరు గెలిచిన కూటమి? శ్రీనివాసులు నాయుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లో ఫోటోలు పెట్టుకున్నారు, రఘువర్మ కూడా ఫోటోలు పెట్టుకున్నారు. ఇద్దరు పరస్పరం పోటీ పడుతున్న నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లు ఉండేవారు ఒకరి ఫోటోలో పెట్టుకొని యుద్ధం చేస్తారని ఎక్కడైనా పోరాడతారా ఎన్నికల్లో? అది ఎవరో ఒకరే అభ్యర్థి ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఎవరికి మద్దతు ప్రకటించింది ఒకసారి వెనక్కి చూడండి. రఘువర్మ మద్దతు ప్రకటించింది. మరి ఎన్నికల ముందు ఎక్కడైనా చెప్పారా ఇద్దరిట్లో ఎవరు గెలిచినా మా కూటమి అభ్యర్థులే అని? అచ్చెన్నాయుడు కానీ పల్లా శ్రీనివాస్ కానీ ఎన్నికలకు ముందు చెప్పారు? ఒక్కసారి తీయండి వెనక్కి తిరిగి. నాకు గుర్తున్నంత వరకు వారు క్లియర్గా చర్చించారు. మీరు నా గుర్తు సబ్జెక్టు కరెక్షన్ అశోక్ బాబు, రామకృష్ణ వీళ్ళతో ఎమ్మెల్సీలతో ఒక బృందం కూడా ఏర్పాటు, ఒక టీం కూడా, కమిటీ కూడా ఏర్పాటు చేశారు.
ఆ కమిటీ స్టడీ చేసి ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ప్రకటించారు. అధికారికంగా అనౌన్స్ చేశారు, ఇది అనఫీషియల్ కాదు. చంద్రబాబు నాయుడు సమీక్షలు కూడా చేశారు. ఆ సమీక్షలో చెప్పారా శ్రీనివాసనాయుడు అయినా మంచిదే, రఘువర్మ అయినా మంచిదే, ఎవరైనా గెలవండి అని చెప్పారా? చెప్పలేదు కదా. కూటమి క్లియర్గా టీడీపీ జనసేనలు రఘువర్మకు మద్దతు ఇచ్చాయి. బీజేపీ వీళ్ళు ఈ కూటమి అభ్యర్థికి బలపరచలే. ఎలాగైతే టీడీపీ జనసేన మేనిఫెస్టోను ఆనాటి సిద్ధార్థనాథ్ సింగ్ని ముట్టుకోమని బీజేపీ దూరం జరిగిందో, ఇక్కడ ఉత్తరాంధ్రలో బీజేపీ క్లియర్గా దూరం జరిగింది. మీరు బీజేపీ నాయకులు ఎవరైనా అడిగిన వాళ్ళు మద్దతు ఇచ్చారు, వాళ్ళు శ్రీనివాసనాయుడు మద్దతు ఇచ్చారు. బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచారు. పోనీ ఇప్పటికైనా నిజాయితీగా చెప్పండి, మా టీడీపీ జనసేన మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలవలేదు, బీజేపీ మద్దతు ఇచ్చిన మా మిత్రపక్షమైన బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచినా మాకు ఆనందమే అని చెప్పాలి కదా, అది చెప్పాలి కదా. అందువల్ల కూటమి ఎవరు గెలిచినా కూటమి అభ్యర్థి ఎట్లా అవుతారు? ప్రాక్టికల్గా జరగకపోదు కదా. సో దాని ద్వారా చెప్పడం ఏంది, కూటమి ఇద్దరు అభ్యర్థులకు మద్దతు ఇస్తుందా? మీరు అనౌన్స్ చేశారా? మా అంతకుముందు చంద్రబాబు నాయుడు సమీక్షలో చెప్పారా? మీరు ఇద్దరు మన వాళ్ళే, ఎవరికైనా ఓటు వేయండి, ఎవరికి ఆయన అచ్చెన్నాయుడు చెప్పారా? పల్లా శ్రీనివాస్ చెప్పారా? తెలుగుదేశం జనసేన నాయకులు ప్రచారం చేశారా? తెలుగుదేశం నాయకులు శ్రీనివాసనాయుడు తరఫున మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారం చేశారా? టీడీపీ లెక్కలు తీయండి ఇవన్నీ. సో అందువల్ల ప్రాక్టికల్గా మరి టీడీపీ గెలిచిన తర్వాత మా వాళ్ళంటే ఎట్లా? కోడి ఎగబెడతాను కానీ మా ఇంట్లో గుడ్డు పెడితే చాలంటే ఎట్లా? సో అది ఎట్లా రాజకీయం అవుతుంది? తర్వాత అందులో అభ్యంతరకరమైంది ఏంటంటే యూటీఎఫ్ ముసుగులో వచ్చిన వైసీపీ అభ్యర్థి అట. అసలు ఏమన్నా అర్థం ఉందా? యూటీఎఫ్ ఇవాళ పుట్టిన సంఘమా? రాజశేఖర రెడ్డితో పోరాడిన సంఘం, చంద్రబాబు నాయుడుతో పోరాడిన సంఘం. ఉమ్మడి రాష్ట్ర శాసన మండలిలో యూటీఎఫ్ బలపరిచిన అభ్యర్థులు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో చాలా చోట్ల గెలిచారు, గ్రాడ్యుయేట్లో చాలా చోట్ల గెలిచారు. మరి వాళ్ళందరూ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డితో కూడా, నేను శాసనమండలి సభ్యుడిని, నాకు యూటీఎఫ్ బలపరిచిన బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు వీళ్ళంతా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పైన పోరాడారు. సో అందువల్ల మనకు రాజకీయాల్లో ఒక నైతిక విలువలు ఉండాలి. యూటీఎఫ్ అనేది ఒక చరిత్ర కలిగిన సంఘం. వైసీపీ ముసుగులో ఎందుకు వస్తుంది? యూటీఎఫ్ బలపడుతున్న గయానంద్ వైసీపీ అభ్యర్థి గోపాలరెడ్డి చేతిలో ఓడిపోయాడు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి. వైసీపీ చేతిలో ఓడిపోయారు కూడా యూటీఎఫ్ బలపడుతున్న అభ్యర్థులు. సో ఆ హిస్టరీ మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు దూరం అని ప్రకటించింది. వాళ్ళు పోటీ చేయలేదన్నది నిజం తప్ప వాళ్ళ ముసుగులో వచ్చేది. లక్ష్మణరావు ఇవాళ వచ్చాడా? నాతో పాటు ఫస్ట్ శాసన మండలి కూడా మెంబర్ అయినా. సో నిన్నగాక మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో యూటీఎఫ్ అభ్యర్థి గెలిచారు. మరి అక్కడ టీడీపీ గెలవలేదు, వైసీపీ గెలవలేదు, వాళ్ళు పోటీ కూడా చేయలేదు కదా. నిన్నగాక మన ఏది బై ఎలక్షన్ జరిగింది మధ్యలో, ఆ బై ఎలక్షన్లో యూటీఎఫ్ గెలిచింది. సో యూటీఎఫ్ అప్పుడు ఆ యూటీఎఫ్ అభ్యర్థి కోరెట్ల విజయ గౌరి 40 ఏళ్ళుగా ఉపాధ్యాయ ఉద్యమంలో నాయకురాలు. ఆమె జగన్ అనే వ్యక్తి రాజకీయాల్లో రాకముందు కూడా ఆమె ఉపాధ్యాయ నాయకురాలు. మళ్ళీ ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులు ఎట్లా వస్తుంది? అర్థం ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులు యూటీఎఫ్ వస్తుందా? సో అందువల్ల మనకు ఒక ప్రాతిపదిక ఉండాలి. ఎన్నికల రాజకీయాల్లో మనం మాట్లాడేదానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. ఈ పంచాయతీ టీడీపీ వైసీపీ పంచాయతీ ఉపాధ్యాయ సంఘాల్లోకి ప్రవేశపెట్టారు. అసలు అనవసరంగా అధికార పార్టీ ఉపాధ్యాయ సంఘాల పంచాయతీలోకి దూరి టీడీపీ జనసేన తమ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అభ్యర్థిని పెట్టకుండా ఏపీటీఎఫ్ యూటీఎఫ్ లెఫ్ట్ ఆర్గనైజేషన్, ఏపీటీఎఫ్ లెఫ్ట్ ఆర్గనైజేషనే పోటీ. వాళ్ళ మధ్యలో ఉన్న శ్రీనివాసనాయుడు పిఆర్టీయూ, ఏపీటీఎఫ్, యూటీఎఫ్ 3 ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు. ఆ ఉపాధ్యాయ సంఘాల మధ్య పోరాటంలో వీళ్ళు అనవసరంగా అందులో ఎంటర్ అయ్యి ఏపీటీఎఫ్ అభ్యర్థిని గెలిపించుకొని మా వాడు గెలిచాడని ప్రకటించుకుందామన్నారు. ఏపీటీఎఫ్ అయిన తెలుగుదేశం మెంబర్ అయినా, ఇప్పుడు వీళ్ళు మద్దతు ఇచ్చిన రఘువర్మ తెలుగుదేశం మెంబరా, శ్రీనివాసనాయుడు టీడీపీ మెంబరా? నాకు చెప్పమండి, ఇద్దరు టీడీపీ మెంబర్లు కాదు కదా. సో అందువల్ల ఆయన పిఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేశాడు. పిఆర్టీయూ స్వభావం కూడా ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజులు నేను 6 ఏళ్ళు శాసనమండలిలో చూశాను. పిఆర్టీ తరఫున గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నారు. తర్వాత వాళ్ళు తెలుగుదేశం అధికారంలోకి వస్తే తెలుగుదేశం అనుకూలంగా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. దట్ ఈస్ హౌ ఆ సంఘం వ్యవహరించే తీరు. సో పిఆర్టీయూ ఇది బలమైన ఉపాధ్యాయ సంఘం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా పిఆర్టీ అభ్యర్థి గెలిచాడు కదా. సో అందువల్ల మనకు ఆ ఉపాధ్యాయ సంఘాల పోరులో కూటమి ఎంటర్ అయిన తర్వాత టీడీపీ జనసేన ఒకవైపు, బీజేపీ ఒకవైపు అయింది. జనసేన పార్టీ అఫీషియల్గా నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తూ ఉన్నాను సార్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ పాకలపాటి రఘువర్మకు జనసేన మద్దతు
అని చెప్పి లెటర్ హెడ్ మీద, జనసేన పార్టీ లెటర్ హెడ్ మీద అఫీషియల్గా ఇచ్చిన అఫీషియల్ టీడీపీ కూడా అనౌన్స్ చేసింది. టీడీపీ కూడా అనౌన్స్ చేసింది. టీడీపీ వాళ్ళు ప్రచారం కూడా చేశారు. చంద్రబాబు నాయుడు సమీక్షలు కూడా చేశారు. మీరు అది కూడా మీరు గూగుల్లో వెతకండి దొరుకుతుంది. చంద్రబాబు నాయుడు సమీక్షలు కూడా చేశారు. మరి శ్రీనివాస్ నాయుడు అని చెప్పలే కదా. మరి ఎందుకు శ్రీనివాస్ నాయుడు అని చెప్పలేదు ఎలక్షన్స్ ముందు? గెలిచిన తర్వాత శ్రీనివాస్ నాయుడు మావాడు అంటే ఎట్లా అండి? ఆయన బీజేపీ మద్దతు ఇచ్చిన మాట నాకు తెలిసినంత వరకు ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘం ఆపస్ మద్దతు ఇచ్చింది. నాకు గుర్తున్న బీజేపీకి కూడా మద్దతు ఇచ్చినట్టు లెక్క. సో గెలిచిన అభ్యర్థులు కూటమి అభ్యర్థులు ఇద్దరు, మా కూటమి అభ్యర్థులు ఇద్దరికి మద్దతు ఎలక్షన్లో పోటీ చేసే ఫస్ట్ అండ్ సెకండ్ ఎక్కడ ఉన్నా ఒకే కూటమి ఒకే పార్టీ వాళ్ళు ఉంటారా? సో అందువల్ల మీరు అందుకే కూటమి బలపరిచిన అభ్యర్థి ఓడిపోయాడన్న వార్త ఇప్పుడు సాక్షులు ఆ వార్తను చూడండి మీరు. వాళ్ళు కూటమి అభ్యర్థిని ఓడించారని. సో వాళ్ళకి అసలు సంబంధం వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంట్లో ఎందుకు దూరుతున్నారో అర్థం కాదు. సో వాళ్ళు ఏంటంటే కూటమి బలపరిచిన అభ్యర్థి ఓడిపోయాడని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. ఎవరు గెలిచినా మావాడని వీళ్ళు చెప్పదలుచుకున్నారు. ఇంతకన్నా రాజకీయం అరాచకంగా ఉంటుందా చెప్పండి. మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా రఘువర్మకు సపోర్ట్ చేస్తూ ఒక వీడియో సపోర్ట్ చేస్తూ మాట్లాడారు సార్. ఒకసారి బయట కూడా ప్లే చేయండి. ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు, నిజాయితీపరులు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలందిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆనాటి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల పక్షాన గలం వినిపించి, అలానే ఆనాటి నిరంకుశ పాలనకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకట్టు వేయాలని ఆలోచించి 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు మా అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవి గారికి ఏపీటీఎఫ్ సంఘం వ్యక్తిగతంగా రఘువర్మ గారు సంపూర్ణ మద్దతిచ్చి మా విజయంలో ఆనాడు భాగస్వాములయ్యారు. ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకి కూడా సార్థకత ఉంటుంది. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి క్లియర్గా చెప్తున్నారు. టీడీపీ జనసేన అన్నాడు, బీజేపీ అనలే. నేను చెప్పిందే కదా, అదే కదా. టీడీపీ జనసేన అన్నాడు, బీజేపీ అనలే. కూటమి అన్న పదమే వాడలే. సో కూటమి అన్న పదం వాడలేదు. టీడీపీ జనసేన అన్నాడు. దాని రీజనింగ్ కూడా చెప్పాడు. అంత 2023లో టీడీపీ అభ్యర్థికి ఏపీటీఎఫ్ మద్దతు ఇచ్చింది కనుక ఏపీటీఎఫ్ అభ్యర్థికి మేము ఇప్పుడు మద్దతు ఇస్తున్నాం. ఇది కదా చెప్పింది మా రామ్మోహన్ నాయుడు. సో ఎక్కడ బీజేపీ ఎక్కడ ఉంది? ఇది టీడీపీ జనసేన. సో బీజేపీ శ్రీనివాస నాయుడు మద్దతు ఇచ్చింది, బీజేపీ గెలిచింది. ఉత్తరాంధ్రలో టీడీపీ జనసేనను బీజేపీ ఓడించింది. అసలు విషయం అది. టీడీపీ జనసేనను బీజేపీ ఓడించిందని చెప్పాల్సింది క్లియర్. కానీ ఏమని చెప్తున్నారు? ఇద్దరిలో ఎవరు గెలిచినా మరి ఇద్దరిలో ఎవరు గెలిచి మీరు న్యూట్రల్గా ఉంటే అది కరెక్ట్. న్యూట్రల్గా ఎక్కడ ఉన్నారు? జనసేన అధికారికంగా ఇప్పుడు మీరే స్క్రీన్ పైన చూపెట్టారు. వాళ్ళు ఓపెన్గా రఘువర్మకే మద్దతు ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు క్లియర్గా బయట కూడా వినిపించారు. ఆయన రామ్మోహన్ నాయుడు మీరు రఘువర్మకు మద్దతు ఇచ్చారు. మరి శ్రీనివాస నాయుడు గెలిస్తే మీరు ఎట్లా గెలిచినట్లు అవుతారండి? నిజంగా అర్థం ఉండాలి కదా. మీరు బలపరిచిన అభ్యర్థి ఓడిపోతే మేమే గెలిచినామంటే ఎట్లా? ఎవరు గెలిచినా మేమే గెలిచినామంటే ఎట్లా? అసలు వైసీపీ ముసుగులో యూడీఎఫ్ ముసుగులో వచ్చిన వైసీపీ అనడం తప్పు. పోనీ యూడీఎఫ్ ఎలాగో ఓడిపోయింది కనుక చర్చ లేదు. వాళ్ళ మీద పడితే ఏమొస్తుంది? మొదలు మీ సంగతి చెప్పండి. మీరు ఓడిపోయారు కదా, మీ బలపరిచిన అభ్యర్థి. టీడీపీ జనసేన బలపరిచిన రఘువర్మ గెలిచాడా? దీనికి ఆన్సర్ చెప్పండి. ఓడిపోయాడు కదా, గెలిచింది శ్రీనివాస నాయుడు కదా. అది అంటే మింగుడు పడని రాజకీయ వాస్తవాన్ని ఇంకో రకంగా చెప్పుకునే ప్రయత్నం కదా ఇది. శ్రీనివాస నాయుడు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఫోటోలు వేసుకున్నాడు. ఎట్లా వేసుకుంటారండి? మీరు మద్దతు ఇవ్వకపోయినా ఆయన ఎట్లా వేసుకున్నాడు? మీరు ఎట్లా అనుమతించారు నాకు చెప్పండి. సో ఆయన వేసుకున్నాడు అనుకుందాం. ఆయన పీఆర్టీ అభ్యర్థి కనుక వేసుకున్నాడు అనుకుందాం. నేను చెప్పాను కదా, పీఆర్టీ అభ్యర్థులు జనరల్గా ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. మరి మీరు ఎందుకు అనుమతించారు? మీరు వేరే అభ్యర్థి మద్దతు ఇచ్చారు కదా. అంటే ఇద్దరు అభ్యర్థులు, ప్రధాన అభ్యర్థులు ఫస్ట్ అండ్ సెకండ్ ఒకటే వాళ్ళు ఉంటారా? ఒకే పార్టీ చెందిన వాళ్ళు ఉంటారా? సో రామ్మోహన్ నాయుడు బయటలో ఎక్కడైనా బీజేపీ పదం వాడా? టీడీపీ జనసేన బలపరిచిన, బీజేపీ బలపరిచిన పదమే వాళ్ళే, కూటమైన పదమే వాళ్ళే, ఎన్డీఏ అన్న పదమే వాళ్ళే. ఇది రియాలిటీ కదా. అదే శ్రీనివాసులు నాయుడు స్పందించారు సార్ కొంతసేపటి క్రితం. నాకు కూటమి నేతలు ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు, ఇప్పుడేమో క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు అన్నట్టుగా కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. అసలు నిజమే అది. శ్రీనివాసులు నాయుడుకు బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం, బీజేపీ కూడా కాదు, అది ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘం మద్దతు ఇచ్చింది.
ఆ మేరకు బీజేపీ మద్దతు ఇచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు, కానీ టీడీపీ జనసేన మద్దతు ఇచ్చినట్టు సంబంధమే లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.